అందరికీ నమస్కారం. ఈ క్లాస్లో మనం ఆరోగ్యానికి సంబంధించిన అంటే నేను అనారోగ్యంతో ఉన్నాను, నాకు జ్వరంగా ఉంది, నాకు తలనొప్పిగా ఉంది, ప్రాణం బాలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి, ఇలాంటివి ఎలా చెప్పాలన్నది మనం తెలుసుకోబోతున్నాం. సహ సహ అంటే ఆరోగ్యం, సహ అంటే ఆరోగ్యం. సహతి ముజైన్ అంటే నా ఆరోగ్యం బాలేదు. సహతి అంటే నా ఆరోగ్యం. సహతిక్ అంటే నీ ఆరోగ్యం. సహతు అంటే అతని ఆరోగ్యం. సహతి సహత్ సహతు నా ఆరోగ్యం, నీ ఆరోగ్యం, అతని ఆరోగ్యం. సహతి సహత్ సహతు. సరేనా? అన తాబాన్ నేను అలసిపోయాను. అన తాబాన్. అన మరీద్ నేను అనారోగ్యంతో ఉన్నాను. అన మరీద్. ఎంది హరారా అంటే నాకు జ్వరంగా ఉంది. అనఫి హరారా అంటే కూడా నాకు జ్వరంగా ఉంది అనే అర్థమే వస్తుంది. ఎంది హరారా అయినా అనొచ్చు, అనఫి హరారా అయినా అనొచ్చు. అనఫి రాశి అవ్వర్న్ అంటే నాకు తలనొప్పిగా ఉంది. అనఫి రాశి అవ్వర్న్ నాకు తలనొప్పిగా ఉంది. బత్ని అవ్వర్ని అంటే నాకు కడుపు నొప్పిగా ఉంది. బత్ని అవ్వర్ని అంటే నాకు కడుపు నొప్పిగా ఉంది. బత్న్ అంటే కడుపు. బత్ని అంటే నా కడుపు. బత్న్ అంటే కడుపు, బత్ని అంటే నా కడుపు. సరేనా? ఎయిద్ ఫీ అవర్న్ అంటే చెయ్యి నొప్పిగా ఉంది అని అర్థం. ఆస్నాన్ ఫీ అవర్న్ అంటే పంటి నొప్పిగా ఉంది. ఆస్నాన్ ఫీ అవర్న్ అంటే పంటి నొప్పిగా ఉంది. ఆస్నాన్ ఫీ అవర్న్ అంటే పంటి నొప్పిగా ఉంది. అన మిన్ జమాన్ మరి అంటే నేను ఎప్పటి నుంచో అనారోగ్యంతో ఉన్నాను అని అర్థం. అన మిన్ జమాన్ మరీద్. మిన్ జమాన్ అంటే ఎప్పటి నుంచో. అన మిన్ జమాన్ మరీద్ నేను ఎప్పటి నుంచో అనారోగ్యంతో ఉన్నాను. మైరుహ్ తబీబ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. తబీబ్ అంటే డాక్టర్. సరేనా? అందరూ పొరపాటుగా తబీబ్ అంటే హాస్పిటల్ అని అనుకుంటారు. కొంతమంది అలా తెలిసిన వారేం లేదు. తబీబ్ అంటే డాక్టర్, ముస్తష్ఫా అంటే హాస్పిటల్. సరేనా? అన మిన్ జమాన్ మరీద్ అంటే నేను ఎప్పటి నుంచో అనారోగ్యంతో ఉన్నాను అని అర్థం. అన మిన్ జమాన్ మరీద్ నేను ఎప్పటి నుంచో అనారోగ్యంతో ఉన్నాను. అన ఎబిరోహ్ తబీబ్ అంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అర్థం. అన ఎబిరోహ్ తబీబ్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అన ఎబిరోహ్ ముస్తష్ఫా అంటే నేను హాస్పిటల్కి వెళ్ళాలి. అన ఎబిరోహ్ ముస్తష్ఫా నేను హాస్పిటల్కి వెళ్ళాలి. రిజూల్ ఫీ అవర్న్ అంటే కాలు నొప్పిగా ఉంది. రిజూల్ అంటే కాలు. రిజాల్ అంటే మగవారు. రిజుల్ అంటే కాలు, రిజాల్ అంటే మగవారు. హుర్మా అంటే ఆడవారు. సరేనా? రిజూల్ ఫీ అవర్న్ అంటే కాలు నొప్పిగా ఉంది. బిల్ అంటే అర్థం లో లేదా లోపల. బిల్ అంటే అర్థం లో లేదా లోపల. బిల్ బేత్ ఉదాహరణ చెప్తున్నాను. బిల్ బేత్ అంటే ఇంట్లో. అన బిల్ బేత్ అంటే నేను ఇంటిలో ఉన్నాను. అన బిల్ సయ్యారా నేను కారులో ఉన్నాను. అన బిల్ తమీన్ నేను స్టోర్ లోపల ఉన్నాను. లోపల లో అనే పదం వస్తుంది. బిల్ అంటే లోపల, లో. అన బిల్ గోర్ఫా నేను రూమ్ లో ఉన్నాను. అన బిల్ బేత్ నేను ఇంట్లో ఉన్నాను. అన బిల్ సయ్యారా నేను కారులో ఉన్నాను. ఇలాంటి అర్థాలు వస్తాయి. బిల్గల్బి ఫీ అవర్న్ అంటే గుండెల్లో నొప్పిగా ఉంది అని అర్థం. బిల్గల్బి ఫీ అవర్న్
అంటే గుండెల్లో నొప్పిగా ఉంది అని అర్థం. సరేనా? ఎదున్ ఫి అవర్న్ అంటే చెవి నొప్పిగా ఉంది అని అర్థం. ఎదున్ ఫి అవర్న్ అంటే చెవి నొప్పిగా ఉంది అని అర్థం. అయూన్ ఐన్ ఐన్ ఫి అవర్న్ ఐన్ ఫి అవర్న్ అంటే కంటి నొప్పిగా ఉంది అని అర్థం. ఐన్ ఫి అవర్న్ అంటే కంటి నొప్పిగా ఉంది అని అర్థం. ఐన్ అంటే కళ్ళు లేదా కన్ను. ఐన్ అంటే కళ్ళు లేదా కన్ను. ఐన్. సరేనా? కొత్తగా ఇతర దేశాలకు వెళ్ళి భాష రాక ఇబ్బంది పడుతున్న కొత్త వారు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే తెలియజేయండి, పరిష్కారం దక్కుతుంది. జై హింద్.